హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, నేను మొన్న నా సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్ అయితే షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నా థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా తెలియని వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు అనమాట. మాతృశ్రీ హాస్పిటల్లో అయితే నేను చూయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నిజాంపేట ఎక్స్ రోడ్డు లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, మాతృశ్రీ హాస్పిటల్. ఇంకా పేషెంట్ నేమ్ వచ్చేసి సిహెచ్ దివ్య అనమాట. నా నేము. ఏజ్ వచ్చేసి 22 years. డాక్టర్ నేమ్ వచ్చేసి డాక్టర్ సుస్మితారెడ్డి అనమాట. డేట్ వచ్చేసి 12/3/2024, అంటే మార్చ్ 12వ తారీఖు అయితే నేను వెళ్ళాను ఫ్రెండ్స్, థర్డ్ మంత్లో. ఇంకా ఐడి నెంబర్ అనమాట ఇది. ఇవైతే కంపల్సరీ మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత అల్ట్రాసౌండ్ ఇయర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే నాకు తీశారనమాట థర్డ్ మంత్లో. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో, సెకండ్ మంత్లో తీసినప్పుడు నాకు చిన్న ఒక ఎగ్ శాక్ లాగే కనిపించింది, బేబీ అంతగా ఏం కనిపించలేదు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. దీంట్లో అయితే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. యుటిరస్ ఇంట్రవేటెడ్ ఈఓ ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ నోటెడ్, అంటే మన బేబీ వచ్చేసి ఓన్లీ సింగిల్ బేబీయే ఫ్రెండ్స్. లైవ్ అంటే ఉంది అని అర్థం అనమాట. మన గర్భంలో మినిమల్ జెస్టేషనల్ శాక్ కలెక్షన్ సీన్ అనమాట. జెస్టేషనల్ శాక్ అనేది కనిపించింది. మొన్న నాకైతే కనిపించలేదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనిపించింది అనమాట. ఆ స్కాన్లో కనిపించలేదు. స్మాల్ క్లాట్ సీన్ నియర్ ప్లాజంటా ఎడ్జ్ నియర్ ఇంటూ ఓఎస్ మెజరింగ్ 1.01 సెంటీమీటర్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇంకా నియర్ ప్లాజెంటా ఎడ్జ్ అంటే నాకు వచ్చేసి సెకండ్ మంత్లో వచ్చేసి ఏమైందంటే, నేను చూయించుకొని వచ్చిన తర్వాత నాకు చిన్న క్లాట్ అయితే, బ్లడ్ అయితే నాకు బ్లీడింగ్ అయిందనమాట మార్నింగ్ టైంలో. అయితే ఓన్లీ ఒక 2 drops 3 drops అయింది ఫ్రెండ్స్, ఇంకంతే. ఇంకా తర్వాత అయితే కాలేదు. అయితే మేడం అయితే థర్డ్ మంత్లో నేను వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేస్తున్నప్పుడు అయితే దాంట్లో అయితే కనిపించింది అనమాట, స్మాల్ క్లాట్ సీన్ నియర్ ప్లాజంటా ఎడ్జ్ అనమాట. అయితే ప్లాజంటా ఎడ్జ్లో కనిపించింది అనమాట. నాకైతే ఇంకా మేడం చెప్పారు, అమ్మ నీకేమైనా బ్లీడింగ్ అయిందా అని అడిగారు. అవును మేడం అని చెప్పాను. అయితే సరేనమ్మా, ఇంకా ఇది ఇలాగే ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుందమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే నువ్వు, ఈ టాబ్లెట్స్ వాడు అని చెప్పి ప్లాజంటా దగ్గర ఉన్న బ్లీడింగ్ అనేది, క్లాట్ అనేది పోవడానికి అయితే నాకు టాబ్లెట్స్ అయితే రాశారు ఫ్రెండ్స్. ఇంకా అవైతే నేను 4th month 5th month వరకు వాడాను అనమాట. నాకైతే ఇంక ఇప్పుడైతే లేదు. సిఆర్ఎల్ 3.14 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 10 weeks అనమాట. జిఎస్ వచ్చేసి 5.31 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 10 weeks 5 days అనమాట. స్కాన్లో వచ్చేసి నాకు 10 weeks 5 days అని అయితే వచ్చిందనమాట. ఎఫ్హెచ్ఆర్ ఫీటల్ హార్ట్ రేట్ అయితే పోయినసారి సెకండ్ మంత్లోనే కదా ఫ్రెండ్స్ నేను వెళ్ళింది, అప్పుడు వచ్చేసి నాకు హార్ట్ రేట్ అనేది కనిపించలేదు, అంటే ఏర్పడలేదని చెప్పారు కదా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ మంత్లో వచ్చేసి 176 BPM అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫీటల్ హార్ట్ రేట్ ఫస్ట్ టైము స్కాన్ చేసినప్పుడు లేదనమాట. ఇది సెకండ్ స్కానింగ్ థర్డ్ మంత్లో 176 BPM అయితే ఉందనమాట. హెడింగ్స్ అపియర్ నార్మల్. పౌచ్ ఆఫ్ డూక్లెస్ క్లియర్. సర్వికల్ లెంత్, మన సర్వికల్ లెంత్ వచ్చేసి 3.1 సెంటీమీటర్స్. ఓఎస్ క్లోజ్డ్, గర్భసంచి క్లోజ్ ఉందా లేదా అన్నది చూస్తారనమాట. నాకు ఈ స్కాన్ బట్టి ఈడీడీ డేటు ఎంతకు వచ్చిందంటే, పోయినసారి 11వ తారీఖుకి ఇచ్చారు ఫ్రెండ్స్, అక్టోబర్ 11కి ఇచ్చారనమాట ఫస్ట్ స్కాన్లో. కానీ సెకండ్ స్కాన్ థర్డ్ మంత్లో చేసినప్పుడు తగ్గింది చూడండి, 5/10/2024, అంటే అక్టోబర్ 5వ తారీఖుకి ఇచ్చారనమాట.
ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇంప్రెషన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇదంతా అర్థం కాకపోయినా పర్వాలేదు, మనకి ఇది ఒకటి అర్థమైతే సరిపోతుంది అనమాట. సింగిల్ ఇంట్రాయూట్రైన్ లైవ్ ఫీటస్ కరెస్పాండింగ్ 10 weeks 3 days ప్లస్ 0 weeks 5 days ఆఫ్ జెస్టేషనల్ ఏజ్. జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి అంటే మన బేబీ ఏజ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ ఇంట్రాయూట్రైన్ లైవ్ ప్రెగ్నెన్సీ కన్ఫాము 10 weeks 3 days అయితే అవుతుంది ఫ్రెండ్స్. మన నా బేబీది వచ్చేసి ఇంకా 10 weeks 3 days అయితే అక్కడ స్కాన్ ప్రకారంగా తెలిసిందనమాట. ఇంకా ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలన్నమాట మనకి. ఇంకా ఇప్పుడు స్కానింగ్ చూద్దాము. స్కాన్ అయితే ఇలా తీశారు ఫ్రెండ్స్. ఫస్ట్ దీంట్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో మరి, ఇక్కడ ప్లస్ మార్క్స్ అయితే పెట్టారు కదా ఫ్రెండ్స్ అటు ఇటు, అదైతే బేబీ అనమాట. చూడండి ఇంకొక దాంట్లో మన గర్భసంచిని కొలిసారనమాట నాది హార్ట్ రేటు, మళ్ళీ ప్లస్ బేబీ అసలు ఎంత పొడవు ఉంది ఏంటన్నది అయితే కొలుస్తారు ఫ్రెండ్స్. కొలిసిన తర్వాత హార్ట్ బీట్, ఇది హార్ట్ బీట్ అనమాట. ఫామ్ అయిందా లేదా అని చూసారని చెప్పాను కదా ఇందాక. ఇంక ఇదైతే నా బేబీ అనమాట. ఇలా ఉంది. అప్పుడు అంత క్లారిటీగా అయితే ఎవ్వరికీ కనిపించదు ఫ్రెండ్స్ సెకండ్ థర్డ్ మంత్లో. ఓన్లీ నాకు తెలిసి అయితే 5th అలా వచ్చిన తర్వాతే మనకి కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇంకా 3rd month ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా అర్థం కాలేని వాళ్ళు ఉంటే మినిమం ఇలా అర్థం చేసుకున్నా చాలు ఫ్రెండ్స్. మన స్కానింగ్ రిపోర్ట్స్ మనకి చదువుకుంటే ఇలా అర్థమైనా చాలు అనమాట మనకి, ఎవరిని మనం అడుక్కోకుండా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. నేనైతే మరొక వీడియోలో ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. సరేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.